బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో తొలిసారిగా ఈవీఎంలలో ప్రింటింగ్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. ఓటు వేసిన తర్వాత రసీదు వస్తుంది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసీ దీనిని అమలు చేయబోతోంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, కాంగ్రెస్ పార్టీ మొన్న ఇక్కడ బల్దియాలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి వివిధ పార్టీల నుంచి విన్నపాలు వచ్చినాయి. దీనికి సంబంధించి ఈసీ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు కనపడుతుంది. ఎలాంటి ప్రొసీజర్తో వెళ్తున్నారు, ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? చక్రి, తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ రూల్స్ 2005లో సవరణలు తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా ఈ ఉత్తర్వుల యొక్క ఉద్దేశం ఏదైతే ఈవీఎంలతో పాటు వివిపిఏటి సిస్టమ్ ని అమలు చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కి అనుమతినిస్తూ ఈ ప్రభుత్వం ఈ సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, నారాయణఖేడ్ ఎన్నికల్లో కానీ ఈవీఎంలతో పాటు ఏదైతే ప్రింటింగ్ ఓటు వేసామా లేదని తెలుసుకునే విధంగా ఒక ప్రింటర్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి విపక్షాలు డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే అది ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు విపక్షాలు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ వైపున కసరత్తు చేసింది. ఒక అడుగు ముందుకు వేసి రీసెంట్ గా ఒక 4 రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం రాయడం జరిగింది. ఈసారి ఏదైతే ఎన్నికల్లో ఉన్నాయో ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఓటింగ్ మిషన్లతో పాటు ప్రింటర్లను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకొని ఈ యొక్క సవరణలు చేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మొదటిసారిగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లోని 35 పోలింగ్ స్టేషన్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా ఈ యొక్క ఈవీఎంలతో పాటు ఓటర్ వెరిఫైడ్ ప్రింటర్స్ అండ్ ట్రయల్స్ ఏదైతే సిస్టమ్ ఉందో ఈ సిస్టమ్ ని అమలు చేయబోతుంది 35 పోలింగ్ స్టేషన్ లో. ఇది మన రాష్ట్రంలో ఓవరాల్ గా తీసుకుంటే మొదటిసారి. స్థానిక సంస్థల విషయంలో కనుక తీసుకున్నట్లయితే దేశంలోనే మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ మిషన్లతో పాటు ఈ యొక్క ప్రింటర్లను ఏర్పాటు చేయబోతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో ఇనిషియేటివ్ తీసుకొని ముందడుగు వేసిందని చెప్పొచ్చు. చక్రి, మనం థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మహేష్.